హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జొన్న రొట్టె పైపుతో జొన్న రొట్టె ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూడండి. సో ఈ రొట్టె చేసేదైతే నేనైతే కాదు, మా చెల్లె చేస్తుంది. సో మా చెల్లె వచ్చేసి చూడండి, మీరు రొట్టెలు అక్క చేతితో చేస్తున్నారు కదా, చేతితో కాకుండా ఇట్లా పైపుతో అయితే చేసుకోండి, ఈజీగా ఫాస్ట్గా రొట్టెలు అయితే అయిపోతాయి అనేసి అయితే మాకు చూపిస్తుంది. సో ఇప్పుడైతే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, రొట్టె ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్గా ముందుగా వచ్చేసి పిండిని అయితే బాగా కలుపుకోవాలి మనము వేడి నీళ్ళల్లో. అది అందరికీ తెలిసిన విషయమే. గోరువెచ్చని నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. గోరువెచ్చని నీళ్ళు పోసుకొని పిండిని బాగా మసాజ్ చేసుకోవాలి. బాగా మసాజ్ చేసి అయితే పెట్టుకోవాలి. చూడండి ఎంత పిండి తడుపుకుందంటే దగ్గర దగ్గర 30 రొట్టెల దాకా అయితే చేసింది. చూడండి, ఫస్ట్ అయితే ఇట్లా చేసుకోవాలంట, మాకు చూపిస్తుంది. అక్క అట్లా చేసుకోవద్దు, ఇట్లా చేసుకోండి. కొంచెం చేసుకున్న తర్వాత పొడిపిండి అనేది సపోర్ట్ తీసుకొని ఒక చేతితో ఇట్లా తిప్పుకుంటూ పైప్ తోటి అయితే ఇట్లా చేసుకోవాలి అని చెప్పింది. ఈ పైప్ వచ్చేసి కరెంట్ పైప్ ఉంటుంది కదా, సో ఈ పైప్ తోటి అయితే ఇట్లా చేసుకోవాలనేసి అయితే చెప్పింది. చూడండి, చూసారు కదా ఎంత మంచిగా రౌండ్గా కూడా వస్తుందన్నమాట. మనకి ఎంత పెద్ద సైజు కావాలో, పెంక ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. సో ఇట్లా పిండి అంటుకుంటే పొడి పిండి అయితే పెట్టుకోవాలని చెప్పింది పైపుకి. చూసారు కదా, ఎక్కడ కూడా డ్యామేజ్ అంటూ రాకుండా నీట్గా చేసింది. సో ఫస్ట్ టైం జొన్న రొట్టెలు చేసే వాళ్ళకైతే ఈజీగా ఫాస్ట్గా అయితే నేర్చుకోవచ్చు అనమాట. చూసారు కదా, వచ్చిన వాళ్ళైతే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. సో చెప్పడం కాదండి, రియల్గా మీరు కూడా అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్లో అయితే చెప్పండి నాకు, మీకు రొట్టె చేయడానికి వచ్చిందా లేదా అన్నది. ఎంత పెద్దగా రౌండ్ చేస్తుందంటే అంత పెద్దగా రౌండ్ చేస్తుంది. రొట్టె తీసుకోవడంలో కూడా టెక్నిక్ ఉంటుంది చూడండి. అదే ఎవరికి ఇట్లా రొట్టె తీసుకోవడం అంటూ రాదు. ఒక రొట్టె చేసింది, దాని సపోర్ట్ తీసుకొని ఇట్లా పెంక మీద అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా వేసుకొని ఇప్పుడు వాటర్ అయితే పెట్టుకోవాలి. సో ఇట్లా ఎన్ని రొట్టెలు చేసింది అనుకుంటున్నాను, ఒక 30-35 రొట్టెల దాకా అయితే చేసింది. అంత పిండి అయితే తడిపి పెట్టుకుంది. దగ్గర చూడండి ఎంత పిండి తడుపుకుందంటే, పిండిని బాగా పిసుకోవాలి అనమాట, బాగా కలుపుకోవాలి వేడి వాటర్ తోటే. ఫస్ట్ వేడి వాటర్ పోసుకున్న తర్వాత దాని తర్వాత చల్ల నీళ్ళతో మంచిగా కలుపుకోవాలి. అట్లా కలుపుకోవడం వల్ల రొట్టె అనేది బాగా వస్తుంది. చూసారు కదా, పైప్ తోటే ఈజీగా చేసేస్తుంది తనైతే. ఇట్లా ఈజీగా పైప్ తోటే చేసుకోవచ్చు అని అయితే చెప్తుంది. చేతులతో పని లేకుండా కొట్టన అవసరం లేదు అసలు. యాక్చువల్ అయితే జొన్న రొట్టెలు చేస్తే టప్ప కొడతా ఉంటారు కదా 2 చేతులతో. సో అలా కాకుండా కొత్తగా ఇట్లా పైప్ తోటి అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తుంది. చూసారు కదా, మొత్తం అన్ని రొట్టెలు కూడా పైప్ తోటి చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా క్లాత్తో రొట్టెలు అయితే కాలుస్తుంది. మనకైతే చాలా టైం పడుతుంది కదా రొట్టెలు చేయడానికి. సో తనైతే ఫాస్ట్గా చేసేస్తుంది రొట్టెలు. ఎంత ఫాస్ట్గా అంటే ఒక ½ అన్ అవర్ కూడా పట్టలేదు, ఒక 15-20 మినిట్స్లో అయితే రొట్టెలన్నీ కంప్లీట్ చేసేసింది. ఎంత పిండి ఉంది కదా, మనమైతే కొంచెమే పిండి తడుపుకుంటాం, తను అట్లా కాదు, అందరం ఉన్నాం కదా అనేసి తలా 2 రొట్టెలు రావాలనేసి అయితే చూడండి అంత పిండి తడుపుకొని అయితే చేస్తుంది. ఈ విధంగా అయితే చేసుకోవాలి రొట్టెలు, జొన్న రొట్టెలు. వెజ్కి కానీ నాన్ వెజ్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.